హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మండే రోజు లాగండి అందరికీ మార్నింగ్ ఆడవాళ్ళకు ఉండే రొటీన్ అండి ఇది. నాకైతే ఈరోజు మండే రోజు కదండి, నేను శివునికి పూజిస్తాను. అందుకని పొద్దుగాల మార్నింగ్ లేచాన్ని, అందులోని ఈరోజు మాకు వాటర్ వచ్చింది. 4 డేస్కి ఒకసారి వస్తుంది, అందుకని జల్దీగా పని అవుతుందండి నాకైతే. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కడప తుడుచుకున్నాను. దానికి సపరేట్ క్లాత్ పెట్టుకుని వాటర్ తోటి కడగాను. కడప ఖరాబ్ అవుతుంది, ఇట్లా మన చెదలు వస్తుందండి, అందుకని నేను కడగాను. పిండి పట్టించుకుంటాను, దానికి కూడా సపరేట్ 1 kg పట్టించుకుంటా. ఎప్పుడు కడపలకు అయితే దాన్ని సపరేట్ పెట్టుకుంటా. ఇక చూడండి గీతలు వేసిన, నెక్స్ట్ పసుపు రాసినాక గీతలు వేసి కుంకుమ పెట్టినండి. బొట్లు ఎంత కళ ఉంటుందండి మండే రోజు అయితే. నాకు చాలా సంతోషం ఉంటుంది మండే రోజు. మంచి కడపలు కడుక్కొని పూజించుకుంటే చాలా అందంగా ఉంటుంది కదండి. ఇల్లు కూడా అసలు దీపం పెడితేనే ఇల్లు కళ్ళు ఉంటుంది కదా, చాలా కళ్ళు ఉంటుంది, నాకు అది ఇష్టం. నెక్స్ట్ అయితే నేనైతే ముగ్గు వేస్తున్నా అండి. 7 చుక్కల ముగ్గు, సరి చుక్క ఒకటి వచ్చే వరకు అండి. మా బాబు వెనకంగుండు ఉండి మా చిన్నోడు, మమ్మీ నాకు స్నానం చేయించా మండే రోజు నేను చేయంగా నెక్స్ట్ మా వారు చేస్తారండి. తర్వాత మా పిల్లలు కూడా ఆగరు, దీపం దండం పెట్టుకుంటారండి. అందుకనే మా పిల్లలు కూడా స్నానం చేయించు అంటున్నాండి. ప్రతి మండే ఇంతే తొందరగా చేస్తారు జల్దీగా. ఇక నేనైతే ముగ్గేస్తున్నా చూడండి. మా బాబు ఒకటే ఇసుకిస్తుండే అనుకోండి, అందుకని నాకు అక్కడ కొంచెం రాంగ్ వెళ్ళిందండి. నేను జస్ట్ ఇట్లా కలపబోయి ఇటు కలిపిన, రాంగ్ అయిపోయింది. మా చిన్నోడైతే అస్సలు అట్లా రామమ్మ స్నానం చేపిద్దు అంటుండు. అస్సలు ఆగండి, చిన్న కొడుకు కదా, చాలా గారవం ఉంటుంది ఎవరికైనా, అంతే కదండి. చెప్పండి మీరు కామెంట్ చేయండి. చిన్న అబ్బాయి అన్న అమ్మాయి అంటే ఎవరికైనా చాలా ప్రేమ ఉంటుందిగా. ముగ్గురు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందరి మీద ఉంటుంది, కాకపోతే చిన్న ఆయన అంటే ఏంటో స్పెషల్ కదా, అవునా కాదా? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇగో నా ముగ్గు అయితే కంప్లీట్ అయిందండి. ఇగో సైడ్ కూడా వేసిన, నేను వేసినాక అది రబ్ చేస్తున్నా చూడండి. మా చిన్నోని వల్ల అది రాంగ్ వెళ్ళింది. ఇగో సైడ్ అయితే అయిపోయిందండి. అసలు ఎంత కళ ఉంటుందో అండి. అసలు మనం ఇంటి కడపగా కడుక్కొని ముగ్గేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా ఇల్లు కూడా. ఇంటిని చూడు, ఇల్లాలని చూడు, ఇంటిని చూడు, ఏదో ఉంటుంది అండి సంథింగ్. నాకైతే అది రావట్లేదు. చూడండి ఎంత బాగా వేస్తున్నా. ఫస్ట్ కుంకుమ వేస్తున్నాండి మధ్యలో, వేసినాక తర్వాత మళ్ళీ వైట్ పిండి ఉంది కానీ పిండితోటి ఇట్లా అంటున్నా. చాలా కళ ఉంటుందండి మండే రోజు అయితే, చాలా కళ ఉంటుంది. మళ్ళీ అందులోని ఇవాళ నేను ఏం చేస్తున్నా అంటే మా పూజ గది మళ్ళీ క్లీన్ చేస్తున్నా అండి. నేను ఇట్లా 2 వీక్స్కి అట్లా చేయించుకుంటాండి, చేసుకుంటా. అందుకనే ఈరోజు ఈ 2 వీక్స్ అయిపోయినాయండి, అందుకనే ఈ వీక్ చేసుకుంటున్నా నేను. ఇగో చెట్టుకు చూడండి, మా చెట్టుకి 2 మందార పూలు పూసినాయి. అటొకటి ఇటొకటి పెడతానండి కడపకి. కడప కూడా లక్ష్మీదేవే కదండి, మనకి లక్ష్మి రావాలంటే మనం కడప శుభ్రంగా ఉంచుకోవాలి, పూలు పెట్టుకోవాలి, ముగ్గేసుకోవాలి కదా. ఇగో నేను అదే చేసిన చూడండి. అందరికీ హాయ్ చెప్తున్నా. నా ముగ్గు చూడండి అని మామూలుగా చూపించమని చూపిస్తున్నా. చూడండి బాగుందా, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇగో నెక్స్ట్ నేను ఇంట్లోకి వెళ్తున్నానండి. మా మమ్మీ నేనంతా ముగ్గు చూపించు అని చెప్తున్నా, మొత్తం క్లియర్గా చూపిస్తుందండి. సైడ్ వేసింది మొత్తం చూపిస్తుంది. నెక్స్ట్ ఇక మనం పూజ గది కాడికి వెళ్తామండి. ఇగో అది మనము క్లోనిన్ అయితే తీసుకొని తుడుస్తున్నా. మా సార్ అంటున్నా కరెక్ట్ చెప్పు, మంచిగా తుడు ఫొటోస్ అని చెప్తున్నాను. నాకు మా సార్ పక్కనే కూర్చుండు. ఎంత సపోర్ట్ ఇస్తాడంటే మా సార్ అంత సపోర్ట్ ఇస్తాడండి. మంచిగా తుడు ఫొటోస్, మంచిగా చెప్పు, రాంగ్ చెప్పక ఏమైనా అని చెప్తున్నాండి. నేను క్లోనింగ్ తోటి తుడుస్తున్నానండి. చాలా క్లీన్ అవుతుంది క్లోనింగ్ తోటిస్తే. ఇవన్నీ కాదు, మనం టీవీలు, మిర్రర్లు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ తుడుచుకోవచ్చండి, చాలా క్లీన్ అవుతాయి. మేమైతే ఎప్పుడు ఇదే తెచ్చుకుంటామండి, క్లోనింగ్ తెచ్చుకొని తుడుస్తాము. చూడ నేను దేవుడు ఫోటోలు తుడుస్తున్నా, వినాయకుడిని తుడిచిన నేను మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను చెప్పానండి కదండి. నేను ఇప్పుడు అదే చేస్తున్నాం, క్లీన్ చేస్తున్నా. ఇక ఫోటోలు ఇక మా శివయ్య వచ్చింది చూడండి, శివుని ఫోటోని నేను క్లీన్ చేస్తున్నా. ఎంత ఇష్టమో నాకు శివుడు అంటే, అందుకని మా సెకండ్ బాబు పేరు శివుడు అండి. మేము బాబు పుట్టినప్పుడు అప్పుడు శివుడు పేరు పెట్టుకున్నాం, మొక్కుకున్నామండి. అందుకనే శివుడు అని పెట్టినామండి. మా డాడీ పెట్టిన శివయ్య అని. శివయ్య అంటే మాకు చాలా ఇష్టము. నేనైతే ఎక్కువ శివునికే పూజిస్తానండి. చూడండి మా శివయ్య దేవుడు, అందుకని చూపిస్తాను. ప్రతి ఒక్క ఫోటో చూపిస్తున్నా అండి. ఇగో ఇప్పుడు కూడా చూపిస్తాను నెక్స్ట్ ఫోటో. దేవుడు రూము క్లీన్ చేయడం చాలా కష్టం అండి. మనం అనుకుంటాం కానీ 1/2 అవర్ 1 అవర్ పడుతుంది కదా. ఇంకా ఫొటోస్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే, విగ్రహాలు అవి ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా లేట్ అవుతుంది. నాకు జస్ట్ ఎక్కువ విగ్రహాలు ఇవన్నీ ఏం లేవండి, జస్ట్ ఫొటోస్, మన కుందులు, ఈ
గంధము గిన్నె బౌల్ అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ శుభ్రం చేసుకుంటున్నాం. ఇక నా ఫొటోస్ అయితే కంప్లీట్ అవుతున్నాయండి, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక కుందులు చూడండి అన్ని శుభ్రం చేసుకున్నా నేను. ఇగో చూడండి ఇదేమో పాయసం పెడతాను, దేవునికి నైవేద్యం పెడతానుకండి. అన్ని క్లీన్ చేసుకున్నాండి నేను. ఇగో ఇది శివుందండి, అప్పుడు శివుని కాడికి పోయినప్పుడు ఒక అయ్యి ఉండే, ఆయన కాడికి పోయినప్పుడు నాకు ఇది ఇచ్చిందండి. అది ఇప్పటి వరకు నేను దాచుకున్నా, ఇప్పుడు దాదాపు 7 సంవత్సరాలు అట్టుంది నాకు ఇచ్చింది. ఎప్పటికి పూజించుకుంటా నేను. గవ్వ అంటారు కదా, శంకు అదనమాట. ఈ పీటలు ఎక్కడి అంటే మేము మొన్న మంచం చేయించుకుంటే అప్పుడు మాకు ఆ 2 దేవుడి దగ్గర పెట్టుకోండి అని ఇచ్చిండు పీటలు. దాని మీద ఒక దాని మీద నైవేద్యం పెడతాను, పెట్టి ఆ పీట మీద పెడతా. ఇంకో దాని మీద ఏమో అగరబత్తీలు వెలిగించేది ఉంటుంది కదండి, అది పెడతా అండి నేను. ఇంకా ఇప్పుడు దేవుడి రూమ్ క్లీన్ చేస్తున్నాండి. క్లీన్ అయిపోయింది. అయిపోయినాక చూడండి నాకు నేను చెప్పాను కదండి చాలా సంతోషంగా ఉండాలి. ఫొటోస్ అన్నిటికీ మళ్ళీ బొట్లు పెడుతున్నానండి. ఫస్ట్ గంధం పెట్టి తర్వాత బొట్టు పెట్టిన కుంకుమతోటి. నెక్స్ట్ ఫోటో పెడుతున్నానండి. అన్నీ కంప్లీట్ అవుతున్నాయి ఒక్కొక్కటి. ఇక మామూలు చూపించు మమ్మీ పెడుతున్నా చూపించు అని అడుగుతుందండి. మామూలు వీడియో తీస్తుంది, మా అమ్మయ్య తీస్తుంది వీడియో, మా అమ్మ తీస్తుంది, మా చిట్టి తల్లి. చూపించు అంటే నేను చూపిస్తున్నా చూడండి. చాలా హెల్ప్ చేస్తారండి మా పిల్లలు కూడా నాకు. మా సార్ చేస్తాడు, మా పిల్లలు చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మా సార్ హెల్ప్ చేసేది కూడా వస్తుందండి చూడండి. అంటుండు పక్క నుండి, దేవుని అన్ని క్లీన్ చేస్తున్నావు కదా, ఎట్లయినా నువ్వు సేమియా పాలైనా లేకపోతే నైవేద్యం ఏదన్నా పెట్టన్నాడు. అయితే నేను వేరేది చేస్తానండి, వద్దు సేమియా పాలు చేయి అన్నాడు. అందుకనే సేమియా పాలు అంటే నాకు ఇప్పుడు ఇక్కడ ఉన్నా కదా బిజీగా, ఇవన్నీ ఫోటోలు అడుగుతున్నా అంటే మా సార్ సరే నేను చేస్తలే అన్నాడండి. సేమియా పాలు తనే చేస్తుండే. ఇప్పుడు చూడండి నాది అయిపోయింది, సేమియా పాలు తను చేస్తుండు. చూపిస్తా అగ్గ చూడండి. ఇట్ ఈజ్ హ్యాపెనింగ్. చూడండి నన్ను కూడా తీసిన వీడియో అని అంటుండండి. అవునని చెప్తున్నా, కానీ చాలా బాగా చేస్తాడండి, నాకంటే బాగా చేస్తాడు మా సారు. చాలా గ్రేట్ కదా అసలు. కానీ చాలా హెల్ప్ చేస్తాడండి నాకు. ఇప్పుడు నీకు అదంతా టైం అవుతుంది కదా, అప్పటికి 10 అయిందండి. అవన్నీ చేస్తారికే ఫోటోలు కడిగి ఇక సేమియా పాలెట్ చేసిందండి. ఇక తర్వాత అన్ని పూజించుకున్నా. చూడండి ఎంత అందంగా ఉందో కదా అసలు. మనం పూజ గది క్లీన్ చేసుకుంటే అందమే వేరు కదా అండి అసలు. అగో దేవుని దగ్గర పువ్వు తీసుకొని కళ్ళకద్దుకొని పెట్టుకున్నానండి. పూజ అయిపోయింది, ఇంకా కంప్లీట్ అయింది. ఇక మొక్కుతున్నామండి, నేను మొక్కుకుంటున్నా. చూడండి ఎంత ఇప్పుడు మొత్తం క్లీన్గా చూపిస్తా. చూడండి ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగున్నాయి కదా అసలు. దేవుడి రూమ్ బాగుంది కదా అండి అసలు. ఏందో మనకి మళ్ళీ ఇదేందో 1 వీక్ అయితే మళ్ళీ యథావిధిగా అవుతుంది దేవుడి రూమ్ కూడా. హాయ్ అండి, చెప్పండి ఎలా ఉందో. నా ఇంకంతా అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత మా టిఫిన్ అయింది, 10:30 అయిందండి. 10:30కి గుంట పొంగనాలు పోస్తున్నాను మేము. అంటే నేను 2 డేస్ చేస్తాను, ఒకరోజు దోశ చేస్తా, ఇంకో నెక్స్ట్ డే ఏమో గుంట పొంగనాలు చేస్తాం మేము. అయితే గుంట పొంగనాలు అంటాం, మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మామూలు అంటే మమ్మీ ఆకలి అవుతుంది అంటుంది, ఆగండి అంటున్నా. అట్లనే హాయ్ చెప్పండి అంటుంది, హాయ్ చెప్తున్నా. నేను ఇది చూడండి అని అంటున్నా. ఇక మా వారండి, మా చిన్నోడు ఆకలి అవుతుందంటే సేమియా పాలు చేసిన దేవుని కాడ పెట్టినున్నాయి కండి అయ్యి. మళ్ళీ అందులోని మా పాప ఉన్నది, డాడీ హాయ్ చెప్పంటే హాయ్ చెప్పి వెళ్తుండండి. ఇగో